ఒకవేళ బీఆర్ఎస్ గెలిస్తే కేంద్రంలో ఏ పార్టీకి సపోర్ట్ ఇస్తుంది అనేది కూడా క్వశ్చన్ మార్క్గా ఉంది. చాలామంది బీఆర్ఎస్ గెలిచిన బీజేపీకి మద్దతు ఇస్తుంది కేంద్రంలో అంటున్నారు. ఏమంటారన్నా? బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, రెండింటికి మెజార్టీ రావు. అప్సో పార్ 400 పార్ అంటున్నారు, కానీ మనం చూస్తుంటే అలా కనబడట్లేదు. బీఆర్ఎస్కి కనుక 12 సీట్లు వస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా మన స్టేట్ డెవలప్మెంట్ గురించి ఆలోచించే పరిస్థితి ఉంటుంది. లేకపోతే మోడీ గారు ప్రధానమంత్రి అయితే వారు మాట్లాడేదానికే సమయం ఉండదు, ఇంకా వాళ్ళ సభ్యులకు అవకాశమే లేదు. ఇప్పుడు మనం చూసాం, మొన్న మనం పార్లమెంట్లో 4 ఎంపీ అభ్యర్థులను చూసాం. వాళ్ళకి ఎంత టైం కేటాయించారు? చాలా కష్టం నాకు తెలిసి. కాంగ్రెస్ వాళ్ళని చూసాం, 2 టీఆర్ఎస్ ఎంపీలు ఉంటే ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోగలిగినాం. అంటే మనము కమిటెడ్గా మన బాణిని ఇక్కడ తెలంగాణ వాదాన్ని వినిపించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు ఈ పార్టీ డెవలప్మెంట్, ఈ ప్రాంత డెవలప్మెంట్ కావాలి, మనకి నిధులు కావాలి, మనకు కావాల్సినటువంటి స్కీమ్స్ కానివ్వండి, మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి వాటా ఏదైతుందో ఆ వాటా రావాలంటే ఇక్కడ ఖచ్చితంగా 12 మంది ఎంపీలు గెలవాల్సిందే. గెలిస్తే ఖచ్చితంగా మన ప్రాంతం డెవలప్ అవుతుంది. ఇది ప్రాంతం విషయంలోనే చెప్తున్నా. నేను మాత్రం దేశం దృష్టిలో ఏది చేసినా గవర్నమెంట్ డిసిషన్ ఉంటుంది. మన ప్రాంతానికి రావాలంటే ఖచ్చితంగా మనం బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఉంటే 100% మనకి విలువ ఉంటుంది. ఓకే అన్న, అలాగే ముఖ్యంగా కాసాని జ్ఞానేశ్వర్ గారిది ఆయన రాజకీయ ప్రస్థానం చూసుకుంటే కనుక కాంగ్రెస్, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో జడ్పీ చైర్మన్ అయినారు, జిల్లా పరిషత్ చైర్మన్ అయినారు, ఆ తర్వాత ఎమ్మెల్సీ అయినారు. కానీ మొన్న ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు అనుకుంటా. కాంగ్రెస్ 2010 మహాకూటమి ముందన్న 18లోనా. సో మహాకూటమిలో టికెట్ రావడం అంటే ఆయన స్థాయికి టికెట్ వచ్చింది. టికెట్ వచ్చినాక కూడా గెలవలేకపోయారు. సో లాస్ట్ మూమెంట్ అదేంటంటే, మేము అప్పుడు నాకు బాగా గుర్తుంది ఏంటంటే సనత్ నగర్ అడిగాం. మనం సికింద్రాబాద్ నుంచి ఇచ్చారు. లాస్ట్ టికెట్ మాదే అనౌన్స్ అయింది. అది అనౌన్స్ అవ్వడం, అక్కడ లోకల్గా మనము అడిగి పోలేకపోవడం, ఆ రోజు టీడీపీ కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడం, దాన్ని కేసీఆర్ గారు వారి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం ఏంటంటే, తూమి బతుకులు చెడ లైట్ ఈడరే ఉంటుంది, స్విచ్ ఆంధ్రాలో ఉంటుంది అని చెప్పడం. సో ఆ రోజు ఆ ఈక్వేషన్ ద్వారా చాలా వరకు మనకి మహాకూటమి సక్సెస్ఫుల్ కాలేకపోయింది. ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ ఏంటంటే అసలు టీడీపీ పోటీ చేయకుండా బ్యాక్ సపోర్ట్ ఇచ్చిందంటారా? నాయకులు అయితే కొంతమంది చేశారు, అవుట్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి మనోడని చేశారు, కానీ అది వాళ్ళు చేసిన వాళ్ళు సక్సెస్ఫుల్ అయ్యారు. అందుకనే కదా గవర్నమెంట్ వచ్చింది. మనమేమన్నాం, గవర్నమెంట్ ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు, ప్రజలు వాళ్ళ మాటలు నమ్మారు. ఆ తర్వాత టీడీపీలో మీరు వచ్చినారు. ఆ రేంజ్ తీసుకెళ్ళిన దాంట్లో ముఖ్యులు కాసాని జ్ఞానేశ్వర్ గారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ తెలంగాణ సపరేట్ అయిన తర్వాత రమణ, తర్వాత బక్కన్ నరసింహులు, కాసాని జ్ఞానేశ్వర్. అదే అంటే 3 అధ్యక్షులలో పార్టీని ఆ స్థాయిలో ఆర్థికంగా కానీ, మీటింగ్లు, బహిరంగ సభలు, ఖమ్మం నెవర్ బిఫోర్ మీటింగ్ పెట్టినారు. మొత్తం కూడా వెన్నుదన్గా ఉంది కాసాని జ్ఞానేశ్వర్ గారు అన్ని విధాలుగా. సో అలాంటి పార్టీలో నుంచి కూడా పోటీ చేయడానికి అవకాశం రాలేదు. ఆ చంద్రబాబు నాయుడు ఎందుకు ఒప్పియలేకపోయింది అనేది కూడా క్వశ్చన్ మార్క్. అంటే అది పార్టీ వాళ్ళు ఏం ఆలోచన చేశారంటే, చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండడం, నాయకులు ఎవరు అందుబాటులో ఉండకపోవడం, సో మనకి టైం సరిపోదు అన్న ఆలోచనతోటి వాళ్ళు బ్యాక్ స్టెప్ అయ్యారు. ఎందుకంటే మనం పోటీ చేసి ఇక్కడ రిజల్ట్ అంతగా రాకపోతే కష్టము అన్న ఆలోచన వాళ్ళలో ఉండే. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ మీద ఎఫెక్ట్ పడుతుందని అన్నారు. సో దానికోసమని వాళ్ళు బ్యాక్ అయ్యారు. సో మనం ఎప్పుడైతే పార్టీకి వచ్చిందే మనం సబ్బండ వర్గాలకు రాజ్యాధికారం ఇప్పియాలని, అది లేనప్పుడు మనం ఆడ ఉండి కూడా వేస్ట్ అని చెప్పేసి మనం బయటికి రావడం జరిగింది. అంతే. పోటీ చేస్తాము అని తెలుగుదేశం కనుక ఉంటే మనం తెలుగుదేశంకే ఉంటాం. ఎందుకంటే అది సబ్బండ మన పేద ప్రజల పార్టీ. అది మాకు బీసీలకు ఏదైనా రిజర్వేషన్ ఇచ్చింది ఎన్టీ రామారావు గారు. మన సంక్షేమం గురించి ఆలోచించింది తెలుగుదేశం పార్టీ అని. వి విల్ ఆల్వేస్ హ్యావ్ ఎ సాఫ్ట్ కార్నర్ టువర్డ్స్ దట్ పార్టీ. ఆ తర్వాత మీకు బీఆర్ఎస్ సరైన వేదిక ఎందుకు అనిపించిందన్న? బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్పిందంటే, మేము బీసీ ఎజెండా తోటి ముందుకు వస్తున్నాము, బీసీలకు మేము పెద్దపీట అయిపోతున్నాం అన్నారు. అందులో భాగంగానే ఈరోజు మనము 6 ఎంపీ సీట్లు ఇచ్చాం.
బీఆర్ఎస్ పార్టీ విధానం కూడా క్లియర్గా ఇదే ఉంటుంది. ఏమనంటే బీసీలకు మనము మొన్న జరిగిన దాంట్లో మనది బీఆర్ఎస్ పార్టీ కూడా కరెక్షన్స్ చేసుకోవడం జరిగింది. అందులో భాగంగానే బీసీలకు పెద్దపీట వేస్తామని అన్నారు. దానికోసం మనము బీఆర్ఎస్ పార్టీలోకి రావడం జరిగింది. ఓకే. సో కాంగ్రెస్ మనకి ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే సబ్బండ వర్గాలకు సంబంధించినటువంటి వేదిక మనకు కావాలి. వాళ్ళు చట్టసభల్లో ఉండాలి, వాళ్ళ బతుకులు బాగుపడాలి అనేదే మన ఆలోచన. కాంగ్రెస్లోకి వెళ్ళాలి ఏమైనా థాట్ కానీ ఆలోచన కానీ ఏమైనా సంప్రదింపులు కానీ జరిపినారా? లేదు.